వంటి వారు ఎవరినైనా స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడవని ఆరాధనకు యోగ్యుడవని ఈ ఉదయ కాలపేళ మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాం తండ్రి. అయ్యా, ఇంతకాలం మీ కృపల మమ్మల్ని భద్రపరిచారు, మీ రెక్కల చాటున దాచారు. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నూతన సంవత్సరంలో నాయన తండ్రి ప్రభా, జనవరి మాసం 13వ తేదీ వరకు క్షేమం ఇచ్చి కాపాడారు తండ్రి. నాయన ఆ సజీవమైన దేవుడిని మేము కూడా సజీవులమై పూజించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా నాయన ఈ దినం 3 గంటల నుండి ప్రార్థించిన అన్ని బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. వారిని దీవించండి ప్రభా, వారి ప్రార్థనలు ఆలకించి అంగీకరించమని వేడుకుంటున్నాను. అదేవిధంగా పాటల ద్వారా స్తుతించిన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా నాయన తండ్రి ప్రభా, యేసయ్య, వాక్యం చెప్పనైన నీ బిడ్డను మీ సులువ చాటున మరుగుపరచండి తండ్రి. మీ నోటి బూరగా వాడుకోనండి, మీ ఆత్మతో నింపుమని వేడుకుంటున్నాను తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించుటకు దయపాలించండి. మేమందరం కూడా శ్రద్ధగా నీ వాక్యాన్ని వింటూ నాయన తండ్రి మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ అయ్యా మేము జీవించుటకు సహాయం దయచేయమని, అన్నిల మధ్యలో మీకు సాక్షులుగా ఉండుటకు సహాయం దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ గారు. ప్రసిద్ధం గారు. థ్యాంక్ యూ జాన్సన్. దేవుని నామంలో కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వందనాలండి. నేడు మన మధ్య వాక్య పరిచర్య నిమిత్తము దేవుని చేత నిర్ణయించబడి పరిశుద్ధాత్మతో నింపబడి సహోదరు అమృతారావు గారు సిద్ధంగా ఉన్నారండి. వారు గ్రేట్ గాడ్ గ్రేస్ మినిస్ట్రీస్ కి చెందిన వారు. మచిలీపట్నము వారి నివాసం అయి ఉంటున్నది. వారు మన మధ్య ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. వారి వాక్యం మనము అంతకుముందు విని ఉన్నామండి. నేడు కూడా మనము వారి వాక్యాన్ని సావధానంగా విని దేవునికి ఆయస్కరమైన మార్గం మన హృదయంలో ఉన్నట్లయితే తొలగించుకుందాం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఏదకాల సమయములో దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనము కొన్ని దినాలు గడిపాము ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో. 13 దినాలు, మరి 13వ దినంలో మనం ఎంటర్ అయి ఉన్నాం. అయితే ఈ సంవత్సరం అంతా కూడా మరి ఏ విధముగా మనము నడవాలి అనేటువంటి, అంటే దేవునిలో ఏ విధంగా నడవాలి అనేటువంటి ఒక దృక్పథము కానీ, ఒక నిర్ణయము కానీ, లేదంటే ఒక కమిట్మెంట్ కానీ మనము మన ముందు పెట్టుకొని మనం నడుస్తూ ఉంటే మరి దేవుని దీవెనలు మనం పొందుకొనవచ్చు. అయితే మరి మన యొక్క మార్గములు ఎల్లప్పుడూ మన మార్గములను మనం పరీక్షించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంటే మరి అనేకమైనటువంటి ఇబ్బందుల నుండి, అనేకమైనటువంటి ఆటంకాల నుండి, అనేకమైనటువంటి అడ్డుగోడల నుండి మనం తొలగింపబడి దేవుడు ఈ సంవత్సరం మన కొరకు అనుగ్రహించినటువంటి ఆ దీవెనలను, ఆశీర్వాదాలు మనం పొందుకొనగలము అని నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. అందుకనే యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యమును ఒక్కసారి మనం ధ్యానిద్దాం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనం ఎవరైనా చదువుతారా? ఎస్ మేడం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమకు కాని కుడికి కాని దాని నుండి తొలగిపోక మీ వద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, వారి దేవతల పేర్లను ఎత్తక, వాటి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి మేడం, మరి మీ ఫోటో సైడ్ కుంది మేడం. ఫోటో స్ట్రైట్ గా లేదు. ఫోటో అండి, అంటే ఇది కొంచెం స్టాండ్ సరిగ్గా లేదండి. ఓకే, ఓకేనా? ఇప్పుడు లేదు లేదు మేడం, అలాగే ఉంది, సైడ్ కే ఉంది. ఇప్పుడండి ఇప్పుడు కూడా అలాగే ఉందమ్మా. ఒక్క నిమిషం.
ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు కూడా సైడ్ కే ఉంది మా. సైడ్ కి నాకు బాగానే కనపడుతుందండి. అవునా? ఓకే, ఓకే, ప్రొసీడ్ అయిపోండి. ఫోన్ వర్టికల్ గా పెట్టాలండి. వర్టిగా పెట్టాలా? Yes, ఓకే sir. మా. ఓకే ఓకే. బాగుందండి. థ్యాంక్ యూ అండి. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనకి ఈ యొక్క యెహోషువ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటను మనం చదువుకుందాం. ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు ఈ వాక్యము ద్వారా ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినంతటిని గైకొని అనుసరించుటకు మనం చాలా సార్లు వాక్యాలను వింటున్నాం, కానీ వాటిని గైకొంటున్నామా? గైకొనడం అంటే అర్థం ఏంటంటే వాటిని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకోవాలి. గైకొనడం అంటే అదే. అంటే చాలా సార్లు అంటే నేను దేవుని యొక్క మరి సేవకురాలుగా, సంఘ కాపరిగా అనేకమైనటువంటి సంఘములో కానీ, మరి మా 3 సంఘాల్లో ఉన్నటువంటి సంఘములో కానీ, ఇతర సంఘాల్లో గాని నేనెళ్ళి వాక్య పరిచర్య మరి చేస్తూ ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని నేను గమనిస్తూ ఉంటాను. వాక్యం చెప్తూనే. చాలా మంది చాలా క్యాజువల్‌గా వింటారు. కొంతమంది నిద్రపోతా ఉంటారు. కొంతమంది ఏదో పిల్లల్ని తీసుకొనొచ్చి ఆళ్ళని సరి చేసుకొని, ఆళ్ళని ముద్దులాడి, ఆళ్ళకు అన్నీ చేసుకుంటా అట్లా. అంటే మందిరములో కూర్చునేటువంటి పరిస్థితులలో వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి గాని కొన్ని కొన్ని సార్లు మనం గమనించవచ్చు. ఇది మరి చాలా మంది సేవకులకి బహుభారముగా ఉన్నటువంటి ఒక అంశం. అయితే మనం మందిరములోకి ఉన్నప్పుడు ఈ రోజున ప్రభు నాతో ఏం మాట్లాడనై ఉన్నాడు. ఈ రోజున ప్రభు నాకు ఏం తెలియజేయబోమన్నాడు. ఏం తెలియజేయబోతూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా మనలను మనం ఏమి సరిచేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి ఒక దృక్పథముతో మరి ప్రతి ఒక్కరు కూడా, నేనవనివ్వండి ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు కూడా ఆ దృక్పథముతో మనం వాక్యం వింటే ఖచ్చితంగా వాక్యము గైకొనేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత దానిని మరి ఆ గైకొనడమే కాకుండా అనుసరించుటకు ఆ వాక్యము ప్రకారము అనుసరించుటకు మనస్సును దృఢము చేసుకోవాలంట. మనస్సును దృఢం చేసుకోవాలి. నిజముగా అంటే ఈ మనస్సును దృఢం చేసుకోమంటే అని అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క వాక్యం విన్నటువంటి విషయాన్ని వాక్యము ఏ విధముగా మనల్ని సరిచేస్తుంది, వాక్యము ఏ విధంగా మనల్ని గద్దిస్తుంది, వాక్యము మనలను ఏ విధముగా దేవునిలో నడుచుకోవాలి అనేటువంటిది తెలియజేస్తున్నటువంటి విషయాలను మనం గమనించి వాటిని నేను చెయ్యాలి. ఇదిగో నాలో ఈ తప్పున్నది, నాలో ఈ బలహీనత ఉన్నది, దీన్ని నేను విడిచిపెట్టాలి. ఒకవేళ కొన్ని సార్లు నిర్ణయాలు తీసుకుంటాం కానీ దాన్ని ఆచరించేటువంటి పరిస్థితుల్లో ఉండం. లేదంటే మనము గద్దించబడతాం కానీ వాక్య ప్రకారము ఆ యొక్క బలహీనతలను విడిచిపెట్టడానికి మనం ఇష్టపడం. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది టీవీలకు అతుక్కొని పోయి సీరియల్స్ ఎక్కువగా చూసి సమయాన్ని మరి వ్యర్థపరుచుకునేటువంటి వారు చాలా మంది ఉంటారు. వదిలిపెట్టడానికి ఇష్టపడరు, బలహీనతలు చాలా. అయితే చూడండి, మనము దృఢముగా ఒక నిర్ణయాలు తీసుకుని దేవుని విషయంలో మనం ముందుకు సాగితే ఖచ్చితంగా దేవుడు మనకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. మరి అట్లాగే దేవతల పేర్లనెత్తక, వాడి తోడని ప్రమాణము చేయక, వాటిని పూజింపక, వాటిని మనస్కరింప, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండవలెను. దేవుణ్ణి హత్తుకుని ఉండడం అని అంటే ఏంటంటే, దేవుని యొక్క వాక్యములోనే మనము, దేవుని వాక్యపు వెలుగులోనే మనం నడవాలి. దేవుని హత్తుకోవడం అంటే అదేనండి. దేవునితో మాట్లాడుతూ ఉండడం అంటే ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉండడం, దేవుని యొక్క అడుగుజాడలో మనం నడవడం, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యం మనల్ని ఏ విధంగా ఈ రోజున ఏ విధముగా మనల్ని సరిచేస్తుంది, ఏ విధంగా మనతో మాట్లాడుతున్నది, ఏ విధముగా ఆ వాక్యం మనలను మరి పరీక్షిస్తుంది అనేటువంటి దృక్పథంలో మనము
ముందుకు సాగడం ఎంతైనా అవసరమైనది, ప్రత్యేకంగా ఈ దినాలలో. అయితే 10వ వచనం కూడా చూడండి, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూడండి, నీ యొక్క మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు. ఈ సంవత్సరం మనందరి జీవితాలలో మనందరం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో కానీ, మనందరం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల విషయంలో కానీ, మన పోరాటాలు ప్రత్యేకముగా. ఎందుకనంటే మనం ఎంత పోరాటాలు పడుతున్నామో, ఎంత పోరాటాలు మనం మరి అనుభవిస్తున్నాం మనందరికీ బాగా తెలుసు. అయితే ఆ పోరాటాలు మనం పోరాడలేమండి. నిజముగా మనం పోరాడలేం. పోరాడి అలసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ విధముగా మనం నడిస్తే, కుడికి కానీ ఎడముకు కానీ తొట్టిల్లకుండా మనం గనక నడిస్తే, మన యొక్క పోరాటాలను ఆయనే పోరాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా మీ కొరకు యుద్ధము చేయువాడు ఆయనే. యుద్ధం అంటే ఏంటండి అర్థం? ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? మనందరికీ కూడా సాతానే మరి మనకి ఆటంకం. సాతానే మన యొక్క ఆత్మీయ జీవితమును పడగొట్టడానికి ప్రయత్నం చేసేది. కనుక ఆ యొక్క పోరాటములో యుద్ధము మన తరపున, మన నిమిత్తము, మనలను గెలిపించడానికి ఆయనే యుద్ధము చేయువాడు. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ కుడికి గాని ఎడముకు గాని, కుడికి గాని ఎడముకు గాని మరి దాని నుండి తొలగిపోవద్దు. అంటే కుడికి గాని ఎడముకు గాని మీరు తొట్టిల్లవద్దు. కుడికి గాని ఎడముకు గాని మీరు నడవద్దు. కొన్ని మనకు బాగా అర్థం అవ్వాలి, మీరు నడవద్దు అని చెప్పేసి ఇక్కడ ఈ వాక్య సారాంశముగా ఉన్నది. ఇప్పుడు మనము చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్తా ఉంటాం అనుకోండి, మన పిల్లల్ని కానీ మన యొక్క మనవ సంతానాన్ని కానీ తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు, ఒక 4-5 సంవత్సరాల వయసు గల బిడ్డలు, మనం అటు వెళ్ళొద్దు నాన్న, ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దమ్మా అనుకొని చేయి పట్టుకొని మన యువతలకు లాగి ఇటునడు అని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. ఎందుకు నడవద్దు అని అంటాము? కుడి చేతి పక్కన లేదంటే ఎడం చేతి పక్కన కానీ ఒక మరి ఆ యొక్క శిశువుకి, ఆ యొక్క బాబుకి కానీ ఆ పాపకు కానీ ఒక అపాయకరమైనటువంటి పరిస్థితులు అక్కడ మనకు కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాజు పెంకులు పడి ఉండడము, లేదంటే షార్ప్ స్టోన్స్ అక్కడ పడి ఉండడము, లేదంటే ఒక ముళ్ళు అక్కడ ఉండడము. మరి మనం చూచి మన బిడ్డలను మనం హెచ్చరిస్తాం. కుడి పక్కకు వెళ్ళొద్దు నాన్న, ఇటువైపు నడు, లేదంటే ఎడం చేతి పక్కకు వెళ్ళొద్దు నాన్న, ఇటు నడు అని చెప్పేసి, మధ్యలో నడు అని చెప్పి మనము చెప్తూ ఉంటాం. ఎందుకనగా ఆ యొక్క బాలుడికి కానీ బాల్యకి కానీ ప్రమాదకరమైనటువంటిది, శరీరమునకు మరి గాయపరిచేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయని చిన్న పిల్లవాడికి అయితే తెలియదు గనక, మనకు పెద్దవాళ్ళుగా మనకు తెలుసు గనక మనం బిడ్డల్ని హెచ్చరిస్తాం. అదే విధముగా మన తండ్రి అనేటువంటి దేవుడు మన జీవిత మార్గములలో నడుస్తూ ఉన్నప్పుడు మన కుడికి కానీ ఎడమకు కానీ మనము అడుగులు వేయక, మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలో మనం నడుస్తూ ఉంటుంటే ఏ అపాయకరమైన పరిస్థితులు కూడా మనల్ని తాకడానికి వీలు లేకుండా ఉంటది. అయితే ఈ యొక్క నడవడిక, ఈ నడక దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనం ఎదుర్కోబోయేటువంటి రానున్న దినాలను బట్టి, ఈ సంవత్సరాన్ని బట్టి మనకి ఆ సాదృశ్యముగా ఉన్నది ఆ నడక. అయితే ఈ నడక మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఈ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవునిని హత్తుకొని ఉండాలండి. దేవునికి దూరముగా మనం ఉన్నామనంటే అపవాది ఖచ్చితంగా మనలను పట్టుకుంటది. అపవాది ఖచ్చితముగా మనలను ఇబ్బందికి తీసుకుని వస్తుంది. మనం దేవునికి ఎంత దూరం అయితే అంత ఇబ్బందులు మనం ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు చూచి ఉంటారేమో చిన్నతనంలో కానీ, ఇప్పుడు పరిస్థితులు అవి లేవు కానీ,
చిన్నతనంలో మరి నేను చూస్తూ ఉండేటప్పుడు ఒక కోడి తన పిల్లలుని పెంచుతూ ఉన్నప్పుడు ఏదో ఒకటో రెండో చిన్న పిల్లలు తల్లికి దూరంగా వెళ్తాయి. వాటినే టార్గెట్ చేస్తుంది ఆ గ్రంథం. తల్లి దగ్గర ఉన్నటువంటి పిల్లలను టార్గెట్ చేయదు. ఆ దూరముగా తల్లికి దూరముగా వెళ్ళిన పిల్లను మాత్రమే టార్గెట్ చేసి దాన్ని ఎత్తుకొని పోవడం నేను చాలాసార్లు చూశాను. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. అందుకనే ఇక్కడ వాక్యములో హత్తుకొని ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి. దేవుడికి దగ్గరగా ఉంటే దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు మనల్ని. మనం ఏంటంటే చాలాసార్లు దేవునికి దూరముగా ఉండి నన్ను ప్రొటెక్ట్ చేయి ప్రభువా అని మనము దేవుని దగ్గర నుండి ఆశిస్తాం. అందుకనే మనకు చాలాసార్లు ఆ ఆశ అడియాస అవేటువంటి పరిస్థితులు కనపడతాయి. దేవునికి దూరముగా ఉంటూ నీ ప్రొటెక్షన్ నాకు కావాలి ప్రభువా, నేను ఏదో ఆ కష్టం వచ్చినప్పుడు ఏదో ఆ ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు మాత్రం దేవుణ్ణి అడిగి నన్ను రక్షించయ్యా, నన్ను సంరక్షించయ్యా, ఈ విపత్తు నుండి ఈ ఆపద నుండి తప్పించయ్యా అనేటువంటి ప్రార్థనలు మనం చేస్తాం. అందుకనే ఒక్కొక్కసారి ఆ ప్రార్థనలకు మనం జవాబులు పొందుకోలేకపోతూ ఉన్నామేమో. దేవుని హత్తుకొని అంటే ఎవ్రీ డే మనము దేవునితో సహవాసము చేస్తూ ఆయన వాక్యాలను చదువుకొనుచు ఆయనతో మాట్లాడుతూ మోకరిల్లి ఆయన నామమును కనపరుస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఇష్టాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు, ప్రేమించడం అంటే అదే కదండి. మనము దేవుణ్ణి ప్రేమించాలని ఇక్కడ వాక్యం చెప్తున్నది. మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి ఇష్టమైనవి చేస్తాం. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవునికి హత్తుకొని ఉంటాం. దేవుణ్ణి గనక మనం ప్రేమిస్తే దేవుడు యొక్క ఏ విధముగా మనకు ఆజ్ఞాపించాడు, ఏం చేయమని మనం చెప్తున్నాడు అదే చేస్తాం మనం. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తుంటామనండి, మన కష్ట సమయాలలో కానీ, కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాలలో కానీ, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ, పిల్లల యొక్క వివాహ విషయములలో కానీ మనం ఏం చేస్తామంటే ఇతరులను మనం ఆశ్రయిస్తూ ఉంటాం. ఇతరులను మనము సహాయం కోరుతూ ఉంటాం. మీ సలహా ఏంటి? ఈ విధముగా నేను చాలా మందిని గమనించాను. అయితే సలహా తీసుకుంటున్నప్పుడు కూడా మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసల మనుషులను మనం ఆశ్రయించొద్దు. మన తండ్రి అయినటువంటి దేవుడు మనకున్నాడు. ఏ యొక్క ఇబ్బంది వచ్చినా ఆయన చేయగలిగిన సమర్థుడు గనక ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో మరి పెట్టి, ప్రభువా నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అది నీ చిత్తమా? ప్రభువా నేను ఇలా మరి ప్రయాణం అవ్వాలని అనుకుంటున్నాను, అది నీ చిత్తమా? దేవా నేను పిల్లవాడికి ఈ కాలేజీలో మరి సీటు సంపాదించాలనుకుంటున్నాను, అది నీ చిత్తమా? లేదంటే దేవా నా బిడ్డలకు ఈ వివాహము చేయాలని నేను అనుకుంటున్నాను, అది నీ చిత్తమా అని ప్రభువును మనం అడిగి ముందుకు వెళ్ళాలండి. ఒక కొంత సమయం, కొన్ని రోజులైనా ఒక అంశం గురించి మనం ప్రార్థన చేయాలి. ఒక ఎంత ఇంపార్టెంట్, ఎంత పటిష్టమైనటువంటి పరిస్థితి అయితే అన్ని రోజులు మనము మరి ఖచ్చితముగా దేవుని సన్నిధిలో కనిపెట్టి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అప్పుడు మన నిర్ణయాలు మనం తీసుకుంటే ఖచ్చితముగా మనము దేవుని యొక్క కృపలను మనం పొందుకుంటాం. అంతేకాదు మనం సత్మార్గములో నడుస్తున్నట్లే ఆ విధంగా ఇది దేవుడే మనల్ని గైడ్ చేస్తాడు. దేవుడే ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అనేటువంటి ఆలోచన మనకిస్తాడు. దేవుడే మనకు మార్గాలను సరళం చేస్తాడు. దేవుడే కొన్ని సైన్స్ మనకిచ్చి వాటిని మరి గైకొని చేయుటకు మనకు కొన్ని విషయాలను ఒక టిప్స్‌గా లేదంటే ఒక సైన్స్‌గా మనకి, సైన్స్ అంటే తెలుసు కదా! ఒక గుర్తులుగా మనకి అనుగ్రహించి ఆ యొక్క ఇబ్బంది నుండి, ఆ సమస్య నుండి, ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో మనకి దేవుడు గైడ్ చేస్తాడు. అందుకనే చాలా సార్లు మనము కొన్ని మన ఆశీర్వాదాలు పొందుకుంటాం. కొన్ని సార్లు అటర్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం కొన్ని సార్లు. అదేమనగా ఎందుచేతనగా సఫిషియంట్ టైం మన దేవుని సన్నిధిలో గడపక
దేవునిని అడగకుండా, దేవుని యొక్క తోడ్పాటును లేకుండా, దేవుని యొక్క ఆలోచన లేకుండా మనం ముందుకు వెళ్ళటం వలన మనము చాలా సార్లు అటర్ ఫ్లాప్ అవడమే కాదు, భయంకరమైనటువంటి దాని యొక్క పర్యవస్థానము భయంకరముగా మనము ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే అసలు మనము మన ఒక సమస్య ఇబ్బంది చెప్పుకుంటున్నప్పుడు ఒకవేళ చెప్పాలి, ప్రార్థన చేయండి అని ఎవరికైనా సహాయం కోరడానికి మనం చెప్తున్నప్పుడు దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే వారి యొక్క ఆత్మీయ స్థితిని మీరు గమనించి మాత్రమే వారికి చెప్పండి. బలహీనమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారికి అసలు మీరు చెప్పవలసిన పనే లేదు. నేను అలాగే చేస్తానండి. నేను అందరికీ కూడా ఏదన్నా వచ్చినప్పుడు నేను వీలున్నంత వరకు అసలు నేను ఎవరికి చెప్పను. కానీ ఎప్పుడ బలమైన ప్రార్థన సపోర్ట్ నాకు కావాలి అని అనుకున్నప్పుడు వారి ఆత్మీయ స్థితిని గమనించి, వారి ఆత్మీయ స్థితిని కనిపెట్టి వారికి మాత్రమే చెప్పండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, బలహీనమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారు వారి సలహాల ద్వారా తప్పు మార్గములో వెళ్ళేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుందండి. వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని లీడ్ చేయాలండి. చాలా జాగ్రత్తగా మనకి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా మనము చాలా జాగ్రత్తగా లీడ్ చేస్తే మనం అనేకమైనటువంటి ఉపద్రవములు, అనేకమైనటువంటి కీడులు మనం తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన ఈ మధ్యకాలంలో ఒక ఊరిలో ఒక వివాహము నిర్ణయం అయిందండి. దానికి ఆ యొక్క తండ్రి చాలా మంచి ఉద్యోగస్తుడు కనుక దాదాపు మరి చెప్పడం ఏంటంటే 1,80,00,000 లేదంటే దాదాపు 2 కోట్లు ఆ వివాహానికి ఖర్చు పెట్టారు. ఆ అబ్బాయికి మరి 32 లక్షలు కట్నం ఇచ్చారండి. దానికి దాదాపు 50 లక్షల పైన అమ్మాయికి బంగారం పెట్టారు. ఆ వివాహం అవడానికి ఒక రోజు యొక్క అద్దె 26 లక్షలు అంటే ఒక రోజు ఆ ఫంక్షన్ హాల్ యొక్క అద్దె 26 లక్షలు. అవి కూడా కట్టేశారు. ఇంకా బట్టలు అంటే చెప్పే అక్కర్లేదు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు ఆయన. అయితే ప్రధానము వచ్చేసే సమయం వచ్చింది. ప్రధానము సమయం కూడా కంప్లీట్గా ఆసనం అయింది. చెప్పాలంటే ప్రధానం సమయం కూడా దాటిపోతుంది. వీడు ఫోన్లు ఎత్తట్లేదు, పెళ్లి కుమారుడు వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు, వాళ్ళు రావట్లేదు. ఆ తర్వాత కొంత సమయం, కొన్ని గంటలు గడిచిన తర్వాత అంటే దాదాపు 5-6 గంటలు అయిపోయిందండి. ఉదయకాల సమయంలో అవ్వాల్సిన ప్రధానం సాయంకాలం అయిపోతా ఉన్నది. మళ్ళీ వచ్చి వాళ్ళు ప్రదానం చేసుకుని భోంచేసుకుని ఆ పాపని సాంప్రదాయ ప్రకారం ఆ పాపను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి. అయితే సాయంకాలం వరకు అయ్యేటప్పటికల్లా ఆ పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటంటే, మేము రాలేని పరిస్థితిలో ఉన్నాం, ఇక్కడ మా ఇంటి ముందు ధర్నా జరుగుతున్నది అని చెప్పేసి. ఏం ధర్నా జరుగుతుందని అంటే, అది ఈ మధ్య న్యూస్ ఛానల్లో కూడా వచ్చినట్టుంది. మరి అంతగా నేను న్యూస్ ఛానల్లో మరి నేను గమనించలేదు, కానీ పేపర్లో అయితే వచ్చిందండి, న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. ఏమనంటే ధర్నా చేస్తున్నారు. ఏంటంటే అంతకుముందు ఆ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఒక స్త్రీ, మహిళా మండలి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళను కూడా తీసుకుని వచ్చి ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయడం ప్రారంభించింది. ఈ అబ్బాయి వివాహం చేసుకోవడానికి వీల్లేదు, ఈ అబ్బాయి నాతో అంతకుముందు నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు, నాతో పాటు మరి వివాహము చేసుకుని మేమిద్దరం భార్యాభర్తలుగా ఉండాలని నాకు అన్ని ఆధారాలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అంటే సంబడి ఈస్ టెల్లింగ్ దట్ దే ఆర్ ఇన్ రిలేషన్షిప్, ఐ మీన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటారు కదా, కొంతకాలం వాళ్ళు ఆ విధముగా ఉన్నారట. ఆ అమ్మాయి చెప్పడం, దానిలో మరి సత్యం లేకపోలేదు.
సత్యం లేకపోలేదంటే సత్యం ఉన్నది. ఎందుకంటే తర్వాత ఆ అబ్బాయి కన్ఫెస్ చేసుకున్నాడు ఆ మాట. అని చెప్పేసి వివాహం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసేసి మరి చెప్పినప్పుడు ఎంత అసలా వారితో పాటు ఆ యొక్క తండ్రి ఫోన్ చేసినప్పుడు వారితో పాటు మేము కూడా చాలా బాధపడ్డాం. చాలా అంటే చాలా బాధపడ్డాం. మరి అలాంటి పరిస్థితి ఏ యొక్క పాపకి రాకూడదు. చూడండి 2 కోట్ల కష్టార్జితము మరి కొంత ఒక కష్టార్జితమైన ఒక రూ. 500 పోతేనే మనకెంతో బాధుంటది. దాదాపు 2,00,00,000 ఖర్చు పెట్టి వివాహము ఆగిపోయిందంటే ఇది ఎంత బాధండి. ఎంత బాధ. మరి ఖచ్చితముగా వీళ్ళు ఆ పాప వివాహ విషయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదనే మరి నేను అనుకుంటాను. ఇప్పటికి కూడా అవ్వలేదండి వివాహం. క్యాన్సిల్ అయిపోయింది వివాహం. మరి ఆ తర్వాత మరి ఏం చేశారనేటువంటిది నాకు తర్వాత ఫర్దర్‌గా నాకింకా తెలీదు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మనం చాలా చూడండి జరిగిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేమండి. ఏదైనా జరిగిపోయిన తర్వాత వి కెనాట్ డూ ఎనీథింగ్. దాన్ని రిపేర్ గూడా మనం చేసుకోలేం. అది అంత ఖర్చు పెట్టి మరి ఇంకా పిల్లలున్నారు ఆయనకి. అదంతా గూడా బూడిదలో పోసిన పన్నీర్‌లాగా అయిపోయింది కదా! అదంతా గూడా వ్యర్థం అయిపోయింది. పైగా సొసైటీలో ఎంత అవమానమండి. రేపు మరి ఇంకొక వివాహం జరగాలి ఆ పాపకనంటే, ఆ వచ్చేవాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఏ విధముగా తీసుకోగలుగుతారు? ఆ పిల్ల భవిష్యత్తు దాదాపు మరి చాలా అడకత్తెరలో పడినట్లే గదండీ! అంటే చూడండి ఆళ్ళు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరి చాలా జాగ్రత్తగా తీసుకోకుండా ఉన్నారు. ప్రభు యొక్క తోడ్పాటు లేకుండా, ప్రభు యొక్క నడిపింపు లేకుండా, ప్రభు యొక్క మరి గైడెన్స్ లేకుండా వీళ్ళు చేసుంటారని మరి నేనైతే అండర్‌స్టాండ్ అవుతూ ఉన్నాను. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనములో మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో మీరు నడుచుకొనుడి. మన యొక్క జీవిత విధానములో మనం ఈ భూలోకములో జీవించినంత కాలము కూడా ప్రతి సమస్యకు, ప్రతి ఇబ్బందికి, ప్రతి ఒక్క కష్టమునకు, ప్రతి పోరాటమునకు బైబిల్ గ్రంథమే మనకు సమాధానం ఉంటది దేవుని బిడ్డలారా. ఇక్కడ స్పష్టముగా ఇర్మియా భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏమనగా మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. ప్రభువుని అడగాలి ప్రతీది గూడా మనం. ప్రభువా ఇది నేను చేయాలని అనుకుంటున్నాను. దీనిలో మేలున్నదా? ఇది నీ ఇష్టమా? ఇది నీ చిత్తమా? అబ్రహామును గూడా దేవుడు అక్కడ అక్కడ ఆ ప్రదేశమును, ఆ తండ్రిని, వాళ్ళ బంధువులను విడిచిపెట్టేసి ఎందుకు రమ్మన్నాడండి? ఎందుకు రమ్మన్నాడా? ఒక ప్రత్యేకమైన ఆ కానాను ప్రదేశంలో దేవుడు అబ్రహాము కొరకు దాచిపెట్టినటువంటి మేలులున్నాయి అక్కడ. దీవెనలున్నాయి. అతని యొక్క వంశం మొత్తము కూడా ఆశీర్వాదమునకు సరిపడినటువంటి స్థితులను దేవుడు అక్కడ పెట్టాడు. అందుకనే అక్కడికి రమ్మంటున్నాడు దేవుడు. చాలా మంది ఏం చేస్తారంటే మన కన్వీనియంట్ ప్రకారము, మన సేఫ్టీ కోసము, మన సువిధ కోసము, దేవా నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడో విడిచిపెడతారు నాయనా. నా తండ్రిని ఎట్లా విడిచిపెట్టను, నా బంధువులను ఎట్లా విడిచిపెట్టను. కొద్దో గొప్ప ఆస్తులు ఇక్కడ సంపాదించుకున్నాం. ఇక్కడ స్థలాలున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు గూడా మాకు చాలా కన్వీనియంట్‌గా ఉంది. ఇక్కడంతా సొసైటీ వాళ్ళందరూ మాకంతా బావున్నారు. ఇక్కడ ఎట్లా విడిచిపెట్టలేం ప్రభువా. కనుక అక్కడ దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాలన్నీ ఇక్కడ ఇచ్చేయి నాకు అనేటువంటి ఒరవడికలో చాలామంది ఉంటారండి. చాలామంది ఉంటుంటారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ఆత్మీయంగా బలహీనులైనటువంటి దగ్గరికి మీరు వెళ్ళి ఎట్టి పరిస్థితిలోనూ వారికి మీ సమస్య గాని, మీ ఇబ్బంది గాని ప్రార్థన చేయమని కోరడం గాని మీరు చేయొద్దు. వారు చాలా తప్పుడు మార్గాలను లీడ్ చేసేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది. ఎంతైనా ఉన్నది. ప్రభువుని అడగండి. మన ప్రభువే చెప్తున్నారు కదా! మేలు కలుగు మార్గం ఎవరిని అడగాలి ఇక్కడ? మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. ఎవరిని అడగాలండి?
మనుషుల్ని అడగాల, బంధువులను అడగాల, మన స్నేహితులను అడగాల, లేదంటే కనపడిన వాళ్ళందరిని అడగాల. కొంతమందికి అంటే మనం చేయకపోవచ్చు, కానీ చాలామందికి సమస్య కానీ ఇబ్బంది కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి చెప్పడం ఒక ఆనవాయితీగా పెట్టుకుంటారు. ఎక్కిన ఆటో కానీ, కారు డ్రైవర్తో కానీ, కనపడిన వాళ్ళతో కానీ చెప్తూ ఉంటారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు, కాకుండా ఏం ఉపయోగం ఉండకపోగా నష్టం ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక మీ యొక్క సమస్య, పరిస్థితి, కష్టం, ఇబ్బంది, అవసరత దేని విషయంలోనైనా మనం ప్రభుని అడుగుదామండి. ప్రభు మనకి ఇచ్చారు కదా, ప్రభు వింటారు కదా, ప్రభు మనకు సలహాలు ఇస్తారు కదా, మనకు ప్రభు సైన్స్ చూపిస్తారు కదా, ప్రభు మనకు కొన్ని ఏర్పాట్లు అక్కడ చేస్తారు కదా. మనం జాగ్రత్తగా గమనించుకుంటూ అజ్ఞానంలో అనే ఉండొద్దు అంటున్నాడు దేవుడు వాక్యములో కూడా. జాగ్రత్తగా నడుచుకుంటూ జ్ఞానయుక్తముగా మన జీవితాన్ని మనం వెళ్ళపిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు దీవెనలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక్కడ చూద్దాం, మనం దానికి నిదర్శనముగా మనం ఒక్కసారి ఆ లూకా సువార్తకు వెళ్దామండి. లూకా సువార్తకు వెళ్దాం. నాతో పాటు మీ అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరవవలసిందిగా మనం చేస్తున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారండి ఎవరన్నా? మేడం. చదవండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న రెండు దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఒక్కసారి ఆగుదాం ప్లీజ్. ఇక్కడ మన సిచ్యుయేషన్ అంతా కూడా మనం విన్నాం కదా. అక్కడ ఆ యొక్క సముద్రము లేదంటే మరి సరస్సు, ఒక పెద్ద సరస్సు, చాలా పెద్ద సరస్సు. కొంతమంది దీన్ని సముద్రము అంటారు, లేదంటే సముద్రపు పాయ అంటారు. బహుశా నేను అనుకోవడం ఇది సముద్రమే అయి ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. లేదంటే చాలా పెద్ద సరస్సు అయి ఉంటది. ఎందుకంటే వలలతో ఇక్కడ చేపలు పట్టడానికి ప్రభు యొక్క శిష్యులైనటువంటి వారు అక్కడ సీమోను మరి కొందరు అక్కడ వలలు వేస్తూ చేపలు పడుతూ ఉన్నారు. ఎందుకనగా వాళ్ళ యొక్క వృత్తి అది. అయితే చూడండి, ఇక్కడ ప్రభు వారు బోధించిన తర్వాత నీవు దోణెను లోతుకు నడిపించమని చెప్పి ఉన్నారు. ఇక్కడ చేపలను పట్టుటకు వల వేయడని సీమోను చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి. ఈ రాత్రంతా అనేటువంటిది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే మన జీవితానికి సాదృశ్యముగా ఉన్నదండి. రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయితే యోహాను సువార్తలో వేరే మాట ఉంటుందండి. అదేమనంటే, మీ యొక్క వలలను కుడి ప్రక్కన వేయుడి. యోహాను సువార్తలో కావాలంటే ఒకసారి వెళ్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనమండి. యేసు, మీరిప్పుడు పట్టిన వలలలో కొన్ని తీసుకొని 6వ వచనం మేడం. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. చూసారండి, అక్కడ అంతకు ముందంతా కూడా ఈ యొక్క శిష్యులు ముందు వేసి ఉంటారు, లేదంటే వెనక భాగంలో వేసి ఉంటారు, లేదంటే ఎడం పక్కన వేసి ఉంటారు. అయితే ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నారండి, వీళ్ళకి కుడి పక్కన వేయండి.
కుడి పక్కన మీ వలలు వేయండి. అయితే చూడండి, అంతకుముందు లోకాసు వార్తలో కూడా రాత్రంతా వాళ్ళు కష్టపడ్డారు. రాత్రంతా వాళ్ళు వలలు వేస్తూనే ఉన్నారు. కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. ఇంకొక విషయం మనం గమనించవలసిందేంటే, జాలర్లకు ఎక్కడ నీటి సాంద్రాన్ని బట్టి, నీటి పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి మరి వాళ్ళకు ఎప్పుడు ఏ ప్రదేశములో ఎక్కడ ఏ విధమైన చేపలు దొరుకుతాయో బాగా తెలుసు. ఎందుకంటే వీళ్ళ వృత్తి అది. వీళ్ళ చిన్నతనము నుంటే జాలర్లు దాదాపు 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి వాళ్ళకు వేటకు తీసుకునెళ్తారండి. నేను మచిలీపట్నంలో ఉంటున్నాను. ఇక్కడ ఇది సముద్ర తీరము గనక నాకు కొంత అవగాహన ఉన్నది. ఈ యొక్క చేపల వ్యాపారంలో గాని, చేపల వలల్లో వేసుకోవడంలో గాని. మేము అప్పుడప్పుడు కూడా వెళ్తూ ఉంటాం. 10 సంవత్సరాల పిల్లల్ని, మగ పిల్లల్ని వాళ్ళు వేటకి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ మెళకువలు దాదాపు జాలర్ల వాళ్ళు చిన్నతనం నుంచి ఆ పిల్లలు ఆ యొక్క మెళకువలు నేర్చుకుంటారు. కనుక ఈ యొక్క శిష్యులు వీళ్ళు ప్రొఫెషనల్ జాలర్లుగా ఉన్నారు. వీళ్ళకి బాగా తెలుసు. మరి మీలో కొంతమందికి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు గానీ, మంచు పడేటువంటి సమయంలో సొరచేపలు బాగా పడతాయండి. మంచు పడేటువంటి పరిస్థితుల్లో చందువ చేపలు బాగా దొరుకుతాయి సముద్ర తీరంలో. మంచు బాగా పడిందంటే మార్కెట్‌కెళ్తే మార్కెట్ నిండా సొరచేపలు కనపడతాయి. ఎందుకంటే అవి వాళ్ళు చాకచక్యంగా ఆ మంచు పైన పడినటువంటి సముద్రం మీద మంచు పడతా ఉండంటే ఆ యొక్క చేపలు ఈ పర్టిక్యులర్ 2 ఫిష్ నేను చెప్పాను గదా! అవి పైకొస్తాయట. అందుకని ఈజీగా పట్టుకోగలుగుతారు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి టాక్టిక్స్ బాగా తెలుసు. కానీ ఇక్కడేం జరిగిందంటే ఒక్క చేప గూడా రాత్రంతా ఒక్క చేప గూడా పడలేదు. అందుకనే భక్తుడు ఒక పాట రాశాడండి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. మనం చాలాసార్లు పాడుకుంటాం ఈ పాట. మన జీవితం కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితిలోనే ఉంటది. ఒకసారి ఆలోచిద్దాం. ప్రభువే అక్కడికి వెళ్ళకపోతే వీళ్ళు ఆ వట్టి వలలతో వెనక్కి తిరిగి వచ్చేసేవాళ్ళు. ప్రభువే వారి యొద్దకు వెళ్ళి వలలు కుడి పక్కన వేయుడి అని చెప్పేసి అనకపోతే వీళ్ళు ఒంటిగా వచ్చేసేసేటువంటి పరిస్థితులు కదండి. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే రాత్రంతా మేము పట్టాం. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పేతురులో అయినను నీ మాట చొప్పున. చూసారండి? అయినను నీ మాట చొప్పున. నువ్వు అంటున్నావు గనక, నువ్వు చెప్పావు గనక, నువ్వు ఆజ్ఞాపించావు గనక నేను వేస్తున్నాం. ఒకవేళ మనలో ఎవరైనా సరే ఫ్రస్ట్రేషన్‌తో లేదంటే తొందరపాటుతో లేదు ప్రభు ఏం పడవెక్కడ అని చెప్పేసేసి వచ్చేటువంటి పరిస్థితిలో లేదంటే మన జీవితాన్ని అన్వయం చేసుకుంటే ఇంక ఇదంతా శ్రమ పడ్డం ఇదంతా ఏది కాదు అని చెప్పేసేసి గేవ్ అప్ చేసేటువంటి పరిస్థితులలో మనం ఒకసారి చేస్తున్నామేమో. అయినను నీ మాట చొప్పున. ఎప్పుడైనా మనము వెంటనే ప్రభు యొద్దకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు మనకు ఒక మార్గం చూపిస్తారండి. ప్రభువు లేకుండా అంటే ఈ ప్రభు ఆ యొక్క ఈ పట్టే దగ్గరికి వెళ్లకుండా ఉండుంటే వీళ్ళ పరిస్థితి వేరే ఉండేదండి. ప్రభు యొక్క మాట వీళ్ళు వినకుండా ఉంటే కంప్లీట్‌గా పరిస్థితి వేరుండేది. కానీ ప్రభు అక్కడికి వెళ్ళారు. రెండోది ఆయన చెప్పింది చేశారు. అయితే వలలు వేస్తూ ఉన్నప్పుడు చేపలు ఎక్కడికి వెళ్ళినాయండి? వలలు వేస్తూ ఉన్నప్పుడు చేపలు ఎక్కడికి వెళ్ళినాయి? వలలు తప్పించుకొని అవి ఎక్కడికో వెళ్ళిపోయినాయి. లేదంటే నీటి అడుగు భాగానికి వెళ్ళిపోయి ఉంటాయి. చాలా అడుగు భాగానికి. అంటే వలలు కూడా అందనటువంటి అడుగు భాగాలకు చేపలు వెళ్ళిపోయి ఉంటాయి. అయితే
ప్రభు ఎప్పుడైతే కుడి పక్కన వల వేయుడి మీకు దొరుకుతుందని అని అన్నారో, శిష్యుల కంటే చేపలు విన్నాయండి ఆ స్వరాన్ని. వినమంటారా? చేపల స్వరం వినమంటారా? వింటాయండి. వింటాయి మేడం. చేపలు ఖచ్చితంగా ఒకటే వింటాయి. కాదు, అన్ని వింటాయి. ఆ, అన్నీ వింటాయి. వెరీ గుడ్ అండి. అన్నీ వింటాయి. సృష్టిలో అన్ని ఉన్నటువంటి సమస్తము కూడా, మొత్తం వింటాయి, కొండలు ఒక మనిషి తప్ప. అన్నీ వింటాయి. అన్నీ వింటాయి. అక్కడ ప్రభువుల వారు సముద్రములో శిష్యులతో పాటు ప్రయాణం చేస్తూ ఉండంగా గాలి వచ్చి తుఫాను పరిస్థితులు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రభు నిద్రించుచుండగా ప్రభు ఆ శిష్యులు వచ్చి మేము మునిగిపోతున్నాం అని అన్నప్పుడు ప్రభు వెంటనే ఏం చేశారండి? గద్దించారు. గద్దించారు. ఎవరిని గద్దించారు? గాలిని గద్దించారు, తుఫాన్ని గాలిని గద్దించారు. తుఫానును గద్దించారు. గద్దించడం అంటే అర్థం ఏంటండి? మీరు మీ పిల్లల్ని ఎలా గద్దిస్తారో ఒకసారి ఆలోచించండి. మీ మనవళ్ళని ఎలా గద్దిస్తారు? మీ చిన్న చెల్లెల్ని, మీ చిన్న తమ్ముళ్ళని ఎలా గద్దిస్తారు? ఒకసారి మీరు దృష్టిలోకి తీసుకురండి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అట్లా అంటాం కదండి. అట్లా వెళ్ళొద్దు అధికారం. నాన్న, వెళ్ళొద్దు అలా అంటాం కదండి. గద్దించంటే ఇక్కడ అలాగే సముద్రాన్ని గద్దిస్తున్నాడు దేవుడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటండి మనకి? అధికారం. సముద్రానికి చెవులు ఉన్నాయి, మనకు లోబడి కనపడని చెవులు ఉన్నాయి. లోబడి లోబడ్డాయి. లోబడ్డాయి. సృష్టి అంతా కూడా లోబడుతుంది. సృష్టే లోబడుతుంది. బలమైన ఒక గట్టి అలొస్తే మనము పడిపోయి చనిపోయేటువంటి పరిస్థితి. అంత బలమైన సముద్రం, అంత బలమైన సముద్రమే దేవుని మాటను వింటున్నది. గాలి వింటుంది. ఈ యొక్క ఆజ్ఞ ఇస్తూ ఉన్నప్పుడు ప్రభుల వారు కుడి పక్కన వలవేయుడి అనేటువంటి మాటను శిష్యుల కంటే ముందుగా చేపలు విన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకనగా బహుశా ఒక లీడర్ లాగా అక్కడ ఏర్పడే ఒక చేప మన యొక్క సృష్టికర్త అయిన మన ప్రభు ఆయన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నారు. పదండి మనందరం పైకి వెళ్ళిపోదాం. పదండి మనందరం పైకి వెళ్ళిపోదాం. ఆ వలలో చిక్కబడదాం అని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చి అవన్నీ కూడా పైకి వచ్చి ఉంటాయండి. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వలలు పిగిలిపోయేటువంటి చేపలు, వలలు పిగిలిపోయే చేపలు పడినాయండి. అంటే వీళ్ళ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. ఎదురుగా ఉన్నటువంటి పడవల్లో ఉన్నటువంటి వారిని సైన్యులు చేసి పిలుస్తున్నారు. వల వల పగిలిపోతుంది, మీరు రండి. వల పిగిలిపోయే అవకాశం ఉంది. పడిన చేపలు మరలా సముద్రానికి వెళ్ళిపోతాయి అని సైన్యులు చేస్తుంటారు. అందుకని వాళ్ళు కూడా వచ్చారు సహాయం చేయడానికి. లైఫ్లోనే వాళ్ళు అంత చేపలు పట్టడం ఎప్పుడు కూడా వినలేదు. ఎందుకనగా చేపల విన్నాయి, వలలో చిక్కబడ్డానికి అవన్నీ కూడా పైకి వచ్చేసినాయి. దేవుని యొక్క మాటను విన్నాయి, దేవుని ఆజ్ఞకు విన్నాయి. చేపలు సర్వము, సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన మాట వింటూ ఉన్నాయి. కనుక చూడండి, దేవాది దేవునికి ఆకాశములో నక్షత్రాలు ఎక్కడున్నాయో తెలుసు. భూమిలో ఉన్నటువంటి సమస్త సంపద ఎక్కడున్నదో ప్రభువుకు తెలుసు. చేపలు కూడా ఎక్కడ ఉన్నాయో తెలుసు. ఆయన చూస్తూ ఆ చేపలను కుడి పక్కన ఉన్నాయని గమనించి, ఆయన మాట విని అవి పైకి వస్తాయి అని తెలిసి కుడి పక్కన వల వేయండి అని చెప్పి అక్కడ దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు అద్భుతమైనటువంటి ఆ పని యొక్క సారాంశమును, లేదంటే ఆ ఫలితాన్ని చూడగలిగారు వాళ్ళు. మన జీవితంలో కూడా అంతే దేవుని బిడ్డలారా. సింపుల్. ఆయన ఆజ్ఞకు లోబడడమే. ఆయన ఎలా చెప్తే అలా చేయడమే. పిడికి గాని ఎడమకు గాని మనం అటు ఇటు మన అడుగులు పడకుండా దేవుడు చూపించిన తిన్నని మార్గములో మనం వెళ్ళిపోవడమేనండి. దేవుడు ఎప్పుడు మనకు తోడుంటాడు. దేవుడు ఎప్పుడు గైడ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మనకి ఏ విధంగా నడవాలి, ఏ విధముగా మనము మాట్లాడాలి, ఏ విధముగా నిర్ణయాలు తీసుకోవాలి, అన్నిట్లోనూ దేవుడు సహాయం చేసే దేవుడు మనకున్నాడు. కనుకనే మన యొక్క విశ్వాసము మనుష్యులను మీద ఆధారము చేసుకొనక
మరి 1 కొరింథీ 2:4 మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. అందుకనే మన జీవితము సొంత నిర్ణయాలతో మనం ముందుకు సాగదు. సొంత నిర్ణయాలు కానీ, ఆత్మీయంగా బలహీనమైనటువంటి నిర్ణయాలు, సలహాలు కానీ మనం తీసుకుని వెళ్తే మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మన ప్రభు మనకున్నాడు. ఏ క్షణములు 24 గంటల్లో ఏ క్షణమైనా, ఈ సంవత్సరం అంతటిలో ఏ క్షణమైనా మనం దేవుని యొద్దకు వెళితే మాట వినే దేవుడు, మనకు మాట మనం అడిగినటువంటి వాటిని అనుగ్రహించే దేవుడు, కష్టతరము క్లిష్టమైనటువంటి పరిస్థితులను సరళము చేసేటువంటి దేవుడు కూడా మన దేవుడు ఉన్నాడు గనక, ఆయన శక్తిమంతుడు గనక ఆయన మీద మనం ఆధారపడదాం. అందుకనే సామెతల గ్రంథములో ఒక వాక్యం ఉంటుంది, 3వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా అండి. ఒకసారి మీరు కావాలంటే చూసుకోండి, లేదంటే వినవచ్చు. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక చదువుదామండి ఒక్కసారి. అది మనం ఒక్కసారి అందరం చదివితే బాగుంటుందండి. చదువుకొని మనం ముగించుకుందాం వాక్యమును. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. మీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ నీ పూర్ణ స్వబుద్ధిని హృదయముతో ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఆ, యెహోవా యందు నమ్మకముంచుము. ఆ, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అధికారమునకు ఒప్పుకోవాలి. నేను చెప్తున్నాను కదా, మనం ఏంటంటే మన ఇష్టాన్ని దేవుడి దగ్గర పెడతాం, మన యొక్క డిజైర్స్ దేవుని దగ్గర పెడతాం, మనకి ఏం బాగా అనిపిస్తుందో దాన్ని దేవుని దగ్గర పెడతాం, మనకి బాగా అనిపించే దాన్ని తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర పెడతాం. కానీ దేవుని ఇష్టం ఏంటనేటువంటిది మనం చూడం. నాకు ఇది ఇష్టం ప్రభువా, నాకు ఇది కన్వీనియంట్ గా ఉన్నది నాయన, నాకు ఇదే బాగుంది కనుక నువ్వు ఇది చెయ్యి అని అడుగుతాం కదండి. అందరం చేసే పనే అది. కానీ మనకంటే మన ఒక 5 నిమిషాల్లో మన జీవితాల్లో ఏం జరగబోతుందో మనకు తెలియదండి. తెలుసండి, ఏమీ తెలియదు మనకి. 5 నిమిషాలు కూడా అక్కర్లా, నెక్స్ట్ సెకండ్ మన జీవితాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మనం చచ్చిపోయేంత వరకు కూడా మన జీవితాలలో ఏవేమి జరగబోతున్నాయి, ఎలా జరగబోతున్నాయి అన్ని ప్రభువు తెలుసు. ప్రభునామన మహిమ కలుగును గాక. అన్ని ఆమేన్. తెలుసు. అన్ని తెలిసినటువంటి ఆయన చేతికి అప్పగిస్తామా, మన సొంత నిర్ణయాలతో మనం వెళ్ళిపోదాం. సొంత నిర్ణయాలు వెళ్తే ఖచ్చితంగా అట్ర ఫెయిల్ అవుతాం, ఖచ్చితంగా ఓటమి చూస్తాం, ఖచ్చితంగా ఇబ్బందులు చూస్తాం, ఫలితాలు మనం చూడలేం. ప్రయత్నాలు రాత్రంతా శ్రమ పడినటువంటి విధంగానే ఉంటది మన యొక్క జీవితం. ఈ మాటలు ఒకవేళ ఎవరినైనా కష్టపెడుతుంటే దయతో నన్ను క్షమించండి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యమును ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించుట మరి ఎంతైనా అవసరం. ప్రభు నన్ను ఏ విధముగా నడిపిస్తే అదే చెప్తానండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, సగం కాదండి, అక్కడ సగం కానీ క్వార్టర్ కానీ లేదంటే 1/4 కానీ అక్కడ మనం పెట్టుకుంటే ప్రభు మీద పూర్ణ హృదయం లేకుండా ఉంటే అక్కడ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు, నీ పూర్ణ హృదయం 100% నీ పూర్ణ హృదయంతో. ఎవరైనా సరే ఒక ఆటోలో కానీ ఒక కారులో కానీ, ఒక కాలు లోపల పెట్టి ఒక కాలు బయట పెట్టి ప్రయాణం చేస్తామండి. ట్రైన్లో చేస్తామా, ఒక కాలు బయట పెట్టి ప్రయాణం చేస్తామండి. ఎందుకు? అపాయం ఉన్నది గనక. దేవుణ్ణి సేవించే టైంలో కూడా మనము 50% హృదయాన్ని పెట్టుకొని, క్వార్టర్ పెట్టుకొని, లేదంటే ఇంకొంత పెట్టుకొని మనం దేవుణ్ణి సేవిస్తూ ఉంటుంటే మనం చాలాసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అందుకనే నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోమంట. మన ప్రవర్తన అంతటికి ఆయన అధికారం ఒప్పుకో. ఇక్కడ చూడండి, అక్కడ ఆ సరస్సు దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితిలో, లేదంటే ఆ సముద్రం దగ్గర పరిస్థితుల్లో శిష్యులు డిసప్పాయింట్ అయ్యారు, ఫెడప్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు గేవప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అయినను నీ మాట చొప్పున, అయినను నీ మాట, ఆయన అధికారానికి ఒప్పుకొనుము ఇక్కడ అంటుంది వాక్యం. ఆయన అధికారానికి వారు ఒప్పుకున్నారు గనక
లేదంటే నీకేం తెలుసు అయ్యా, మాకు తెలుసు అక్కడ వలలు ఎలా పట్టాలో మాకు తెలుసు, నీకేం తెలుసు అని అనలేదు. అక్కడ ఆయన నీ మాట చెప్పు, ఆయన అధికారంకి అక్కడ ఒప్పుకుంటూ ఉన్నారు. కనుకనే ఆ ఫలితాన్ని చూడగలిగారు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము. అప్పుడు అనేటువంటి దయచేసి ఒక బాక్స్ గా కట్టి అండర్లైన్ చేసుకోండి మీరు. అప్పుడు, అప్పుడే అంటే ఏంటంటే అర్థం, అవి చేసిన తర్వాతే మనం పొందుకొనగలం. అప్పుడు ఈ అప్పుడు, అయితే, కానీ ఇలాంటి మాటలు చాలా ఇంపార్టెంట్ అండి బైబిల్ గ్రంథంలో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన యొక్క ఈ సంవత్సరం అంతా కూడా మనందరి జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో విషయాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు కనిపెడుతున్నాం, దేవుని సహాయం కొరకు అర్జిస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం. ఈ సంవత్సరం అవన్నిటిని దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. వాటన్నిటిని మన జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. ఎప్పుడనగా మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకునవద్దు, మనం పూర్ణ మనస్సుతో దేవుడిని మనము సేవిద్దాం. అప్పుడు ఆయన మన యొక్క మార్గములను, ఈ సంవత్సరపు మార్గములను, ఈ సంవత్సరం సమయమును దేవుడు మనకు దీవెనలతో నింపుతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ మేడం. ఇప్పటి వరకు యెహోషువ గ్రంథము ప్రైజ్ లార్డ్ మా 23వ అధ్యాయం నుంచి మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గైకొని దాన్ని అనుసరించుటకు మనం మనసు దృఢం చేసుకుంటామో, కుడికి ఎడమకు తొలగకుండా ఉంటామో, దేవుడైన యెహోవాని ఎప్పుడైతే హత్తుకొని జీవిస్తామో అప్పుడు ఆయన మన కొరకు యుద్ధం చేస్తారు. మనము మేలు కలుగు మార్గం ఏది అని అడిగి దాంట్లో నడుచుకున్నప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. తిమోను పేతురు రాత్రంతా ప్రయాసపడినా సరే వాళ్ళకి ఏమీ దొరకలేదు. అయినా సరే ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని దోని కుడి ప్రక్కన వల వేసినప్పుడు వారికి విస్తారంగా చేపలు పడ్డాయి. మన విశ్వాసము మనుషుల జ్ఞానం మీద కాక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచితే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తారు. అద్భుతమైన వాక్య పరిచయం చేసిన అమృతారావు గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. మరియు ముగింపు ప్రార్థన. వందనాలు మేడం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. మరి రాణి వెన్న సిస్టరు, అలాగే ఝాన్సీ గోడపాడి గారి తల్లిగారైన రాహేలమ్మ గారు విశ్వవాణి మిషన్ తరపున అయ్యవారి రుద్రవరం అనే విలేజ్ లో చర్చి కన్స్ట్రక్షన్ జరిపించున్నారు. విశ్వవాణి చర్చి ఈ దినమున ఉదయం 10 గంటలకు మందిర ప్రతిష్ఠ జరుగుతుంది. అది దేవునికి మహిమకరంగా జరిగే విధంగా వచ్చిన కుటుంబ సభ్యులందరూ తిరిగి క్షేమంగా ఎవరి గృహానికి వారు వెళ్ళేటట్లుగా ప్రార్థన చేయవలసిందిగా మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నాండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షక, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన, ఈ ఉదయకాల వేళలో మీ దీనదాసరాలను మీరు నిలువ పెట్టుకున్నారు. వారి ద్వారా అనేక శ్రేష్టమైన విషయాలు మీరు మాకు బోధించిన రీతిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన మీ ప్రియ బిడ్డలు ఇంకా పరిచర్యలో మీ కుటుంబంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ద్వారా విత్తబడుతున్నటువంటి వాక్యం అనేక మంది జీవితాల్లో మేలుకరంగా ఉండడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన రుద్రవర గ్రామంలో తండ్రి మరి విశ్వవాణి మందిర నిర్మాణం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి వెళ్లే బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. ఆ కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి ప్రయాణంలో ఉంటున్నప్పుడు కూడా మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే మందిర నిర్మాణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉండగా అక్కడ జరగవలసిన ప్రతి కార్యక్రమం మీరు తోడుగా ఉండి సమస్తం కూడా మీ నామానికి ఘనత మహిమ జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన
ఆయన ఈ జూమ్ కూడికని ఏర్పాటు చేసి మమ్మందరం ఉదయకాల వేళల్లో ఈ ప్లాట్ఫామ్కి తీసుకొని వస్తున్నటువంటి తమ్ముడు బాబుని బట్టి, సహకరిస్తున్నటువంటి చెల్లి ఝాన్సీని బట్టి, చెల్లి ప్రసీదాన్ని బట్టి, అలాగే నాయన కోర్ కమిటీని బట్టి, జాన్సన్ బట్టి, స్వరూపును బట్టి, తేజాన్ని బట్టి కూడా మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలుకరమైన పరిస్థితులు చూడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఆయన ఈ జూమ్ కూడిక జీవితకాలం కొనసాగటానికి సహాయం దయచేయండి ఆయన. ఈ జూమ్ కూడిక ద్వారా అనేక మంది ఆయన ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ కూడికలో పార్టిసిపేట్ చేసిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను ఎక్కడెక్కడైతే ఇలాగ జూమ్ కూడికలు జరుగుతున్నాయో ఆ కూడికల ద్వారా నాయన విత్తుతున్నటువంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రపంచమంతా కూడా మిమ్మల్ని తెలుసుకొని మీ రాజ్య వారసులు కావటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మా దేవా, మా తండ్రి, మాలో అనేక మంది శారీరక బలహీనతలతో బాధపడుతున్నారు. దక్షిణాస్తంతో తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగు చేయండి. కొంతమంది బిడ్డల తండ్రి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించండి. క్షేమకరమైన పరిస్థితులు చూడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. కూడికిని లీడ్ చేస్తున్నటువంటి బాబిని మరి ఒక పర్యాయం మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. తనకి ఇచ్చినటువంటి అర్పణం దీవించండి. అక్కడ నాయన ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను నాయన. మా దేవా, మా తండ్రి, మరి ఒక పర్యాయం మీ దీనదాసురాలు అమ్మగారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన. బలమైన వర్తమానం ఇచ్చారు. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు సెలవులో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ ఉన్నత నామాన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నీ నామం నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. భూమి మీద నెరవేరును గాక. మరిదినాహారం మాకు దయచేయండి. మళ్ళీ అపరాధము చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. మమ్మ శోధనలేక రాజ్యము రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే. తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అయ్య గారు మరి వాక్య పరిచర్య చేసిన సహోదరు అమృతారావు గారికి, ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామములో వందనాలండి. మన వ్యక్తిగత ప్రార్థనలో కూడా విశ్వవాణి మందిర ప్రతిష్ట ఇది మన ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని జ్ఞాపకం చేసుకుందాం. చిన్న రిక్వెస్ట్ చెప్పండి. అది ఐవర్ రుద్రవరం అనేది మా సొంత ఊరండి. ఆహా. శ్రీకాకుళం జిల్లా, మన్యం జిల్లా, బామిని మండలం, కొరమ విలేజ్. కొరమ. ఓకే అమ్మా, అలాగే శ్రీకాకుళం. అలాగే అందరము జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ సిస్టర్. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన్ని అందరం కలుసుకుందామండి. అంతవరకు సెలవు తీసుకుందాం. దేవుని నామంలో అందరికి కూడి వచ్చిన అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.